న్యూస్ ఛానల్ కి స్వాగతం. విద్యార్థి సమగ్ర అభివృద్ధి వివేకానంద విద్యా సంస్థతోనే సాధ్యం. వివేకానంద ఘనంగా 18వ వార్షికోత్సవ వేడుక. జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలలో ఈరోజు 18వ వార్షికోత్సవం వేడుకలు సంస్థ అధినేత వమ్మి రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ టీచర్ ఎంవి రమణమూర్తి, న్యూ జిల్లా సూరిబాబు, జెడ్పీటీసీ వమ్మి బిందు మాధవి పాల్గొన్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి ఉన్నత విద్యావంతుల ఆధ్వర్యంలో నడుస్తున్న వివేకానంద సంస్థతోనే సాధ్యమని వ్యక్తులు కొనియాడారు. ఈరోజు సంస్థ ప్రాంగణంలో వమ్మి రఘురాం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమం ప్రారంభించి సంస్థ చైర్మన్ స్వర్గీయ వమ్మి నూకరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా ఎం రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థి ప్రధాన కర్తవ్యం చదువుకోవడమని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, చదువుతో పాటు వినయం, విధేయత, దేశభక్తి అవసరమని వాటిని అలవర్చుకోవాలని అన్నారు. వివేకానంద విద్యార్థి సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నదని కొనియాడారు. మరొక అతిథి న్యూ జిల్లా సూరిబాబు మాట్లాడుతూ వివేకానంద విలువలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించడం సమాజ శ్రేయస్సు కోరికేనని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వివేకానందలో చదివితే తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు పిల్లలు ఉన్నత స్థిరపడడంతో పాటు మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తయారవుదాం ఖాయమని అన్నారు. సంస్థ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ వమ్మి రఘురాం మాట్లాడుతూ మాది విద్యా వ్యాపారం కాదని విద్యా వ్యాసంగం అన్నారు. ఈ 18 సంవత్సరాల్లో వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దామని, ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులుగా తయారు చేశామన్నారు. ఈ విద్యా ప్రయాణంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసి భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించిన కిడ్స్ నుంచి మంచి సహకారం అందించారని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలో మేనేజింగ్ డైరెక్టర్ వమ్మి లక్ష్మీ తేజస్వి స్కూల్ ఈ సంవత్సరంలోని చేసిన వివిధ కార్యక్రమాలు, స్కూల్ ప్రగతిని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్లో మంచి ఫలితాలు సాధించామని తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ బాయ్స్, గర్ల్స్కి ప్రత్యేకంగా నిర్వహిస్తామని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వార్షిక క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ దేశాల నాణ్యాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పిల్లలు తయారు చేసిన వివిధ ప్రాజెక్టుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు, స్కిట్ తదితర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ హెడ్ మిస్టిస్ పాలి కురియన్, తల్లిదండ్రులు, వివేకానంద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో నిర్వహించేటటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నిజంగా వాళ్ళందరి తరఫున నేను మాట్లాడాలనంటే చాలా కష్టాలు వచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతూ నిజంగా విద్యా సంస్థ నిర్వహిస్తుండే ఏదైనా ఆస్తులు పెరిగాయేమోనంటే నేను ఏ విద్యా సంస్థ గురించి అని చెప్తాను, అందరూ ఆస్తులు అమ్ముకొని నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క గ్రామీణ ప్రాంతం చదువు మీద డబ్బును వెచ్చించేటటువంటి విషయంలో తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా అన్ని విద్యా సంస్థలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏ విధంగానూ కార్పొరేట్ విద్యా సంస్థలకి తీసుకోకుండా చదువు విషయంలో కానీ వాళ్ళకి కల్పించేటటువంటి సౌకర్యాల విషయంలో కానీ celebrated in our school with great enthusiasm and joy to honor the birth of our first Prime Minister of India, Pandit Jawaharlal. Students feel special and happy on the day we took them to garden. These games, cultural programs and motivated, highlighting the mental learning and recreation. The school also organized a recreational tour for 10th standard to Araku for 3 days trip. The tour provides a refreshing break from routine academic activities and students visited Korangi Botanical Garden and it